హాయ్ అండి అందరికీ. ఈరోజైతే బీన్స్ కర్రీ చేస్తున్నానండి. ఇంకా నిన్న వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదు అనంటే, వీడియో నేను అప్లోడ్ చేయడానికి మార్నింగ్ ఫోన్ తీసుకున్న, నెట్ ఆన్ చేస్తే నెట్ రావట్లేదు. ఏంటా నెట్ రావట్లేదు అని చూశాను. ఈ యూట్యూబ్ క్రియేట్ చేసే ముందు ఒక మెయిల్ నేను క్రియేట్ చేశాను ఫస్ట్. అది పాస్వర్డ్ మర్చిపోయానని ఇంకొక మెయిల్ క్రియేట్ చేసి మళ్ళీ కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దానివల్ల ఏమో యూట్యూబ్ వాళ్ళు ఏమన్నా ఆపారేమో, దాన్ని పెండింగ్లో పెట్టానని ఆ మెయిల్ అని నేను అనుకొని ట్రై చేస్తూ ఉన్నా. మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ వచ్చారు, తింటున్నారు. నేను తినకుండా ఊరికి వెళ్ళాలి, ఊరికి రెడీ అవ్వలేదు, ఏం లేదు. మా హస్బెండ్ వైఫై కనెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నా, ఇంకా చూస్తున్నాను ఎందుకు ఆగిపోయింది ఏంటి, ఈరోజు అప్లోడ్ చేయాలి కదా, అసలుకే మనకి స్టార్టింగే కదా, ఇంకా ఫాలోవర్స్ పెరగాలి కదా అని నా టెన్షన్లో, కంగారులో ఏమైందా అని నేను చూస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా రెడీ అవ్వు, టైం అయిపోతుంది, మన కోసం ఉండరు కదా అని కోపడ్డాడు. సరేనని ఇంకా అది పక్కన పెట్టేసేసి ఇంకా రెడీ అయిపోయి మా ఊరికి వెళ్ళిపోయాను. మా ఊరు అంటే మా అమ్మ వాళ్ళ ఊరు అదే, మా అత్తగారు ఊరు అదే కదా. ఇంకా రెండు పక్కన అయినాయి. 3:30 అలా వెళ్ళాము. ఇంకా మా అమ్మ వాళ్ళు పనులకి వెళ్ళారు. ఇంకా 3:30 నుంచి 6 వరకు ఉన్నాము. ఇంకా అటు రెండు పక్కన ఇల్లులు అయ్యేసరికి అక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి కదా. ఇంకా టైం సరిపోలేదు. వీడియోస్ తీద్దాం అనుకున్నా. అంటే మేము వేసే పంటలు, పొలాలు, ఇప్పుడు పత్తి వేసారు, చిన్న మొక్కలలాగా కొంచెం సైజు లాగా వచ్చేసినాయి. ఇంకా అవి చూపిద్దాము వెళ్ళి, మేము వేసేది ఇది, పోయిన సంవత్సరం మేము వేసింది ఇది అని చూపిద్దాం అనుకున్నాను. ఇంకా కుదరలేదు. ఇంకా వాళ్ళతో మాట్లాడడమే టైం సరిపోయింది కదా. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీద్దాంలే, అప్పుడు కొంచెం పెద్దవి అవుతాయి కదా అన్న ఉద్దేశంలో మా ఊరిని చూపించలేకపోయాను. ఇంకా అంతే, ఫోన్ అలాగే ఉంచేసుకున్నాను. మా హస్బెండ్ నైట్ ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు చూపిస్తానులే అని చెప్పాడు. సరేనని ఇంకా అట్లాగే ఉంచేసాను. ఇంకా వాళ్ళందరితో మాట్లాడి, మా బావగారి పిల్లల్ని ఎత్తుకొని ఆడుకుంటా ఇంకా టైం అలా అయిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చేసరికి మా అమ్మ వాళ్ళతో మాట్లాడి వెళ్ళొస్తానని చెప్పేసరికి ఇంకా టైం ఏం లేదు. అసలు నాకు ఆ థాటే రాలా. నేను యూట్యూబ్ పెట్టాను, వీడియోస్ తీయాలి, మా ఇల్లులు చూపించాలి, ఇది మా పల్లెటూరు, ఇవి మా పొలాలు, ఇవి మేము వేసుకునేవి అన్నీ చూపిద్దాం అనుకున్నా. కానీ ఆ టైంలో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడడమే సరిపోయింది. కానీ నాకు ఈ ఆలోచన అయితే రాలేదు. లాస్ట్లో మా అమ్మ ఎప్పటి నుంచో పెట్టుకో యూట్యూబ్ అంటే మా నాన్న ఫోన్లో చూస్తూ ఉంటుంది కదా, చాలా ఇంట్రెస్ట్. ఇంకా పెట్టుకో అంటుందని అప్పుడు గుర్తొచ్చి, అవును నేను యూట్యూబ్ పెట్టాను అని మా నాన్న ఫోన్లో, మా తమ్ముడు ఫోన్లో, మా బాబాయ్ ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాను నేనే ఫోన్ తీసుకొని. ఇంకా అలాగా చెప్పేశాను. ఇంకా వాళ్ళు చూసి లైక్ కొడతామన్నారు. ఇంకా అలా చెప్పాను. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా అత్తయ్య వాళ్ళకైతే నేను ఇంకా చెప్పలేదు. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు కదా అన్న ఉద్దేశంలో, ఆలోచనలో నేనైతే ఇంకా చెప్పాలి అనుకోలేదు. మొనిటైజేషన్ అయిపోయినాక మనీ వస్తాయి అని అంటే వాళ్ళు ఇంకా మనీ వస్తాయి కదా అన్న పల్లెటూరులో వాళ్ళు అలాగే ఉంటారు కదండి. అందుకని నేను అలా అనుకొని తర్వాత చెప్దామా అని అనుకుంటున్నాను. మా హస్బెండ్ పెట్టుకో అని చెప్పారు, నేను పెట్టుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వచ్చినాక ఇంకా మా విలేజ్ స్టార్టింగ్ నుంచి అలా వీడియో తీద్దాం అనుకున్నా. కానీ నా పక్కన అందరూ ఉండేసరికి ఫస్ట్ టైం కదా, భయం వేసింది, తీయలేకపోయాను. ఈసారి మేము బైక్ మీద వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి అంతా ప్రతిదీ వీడియో చేసి నేను పెడతాను, అప్లోడ్ చేస్తానండి. ఇంకా ఈ ఫోన్ వచ్చేసరికి నైట్ మేము మొబైల్ షోరూంలోకి వెళ్ళినాక ఇంకా వాళ్ళేంటి, ఇది సిమ్ పనిచేయట్లేదు అంటున్నారు. సిమ్ పనిచేయనప్పుడు వైఫై కనెక్ట్ చేస్తుంటే మరి అవుతుంది కదండి అని చెప్పాను. అయితే ఇది వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి, ఇది ఏ సిమ్ ఆ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పారు. మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉండదని చెప్పారు. సర్లే మార్నింగ్ వెళ్దాంలే అని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తినేసి పడుకొని, ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు కనుక్కుంటే 5 నిమిషాల పని, నెట్ బ్యాలెన్స్ లేదు, మామూలు కాల్స్దే వేసుకున్నారని చెప్పారు. అబ్బా అని అనుకున్నామండి. ఆమె చూసినందుకు ఆమెకు ఒక 100, ఈ నెట్ బ్యాలెన్స్కి 150. ఫస్ట్ ఏమో 300 రీఛార్జ్ చేయించుకున్నాం. మాకేం తెలియదు కదా ఇవి మారిపోయినాయని. పోయిన నెల నేను 300 వేయించుకున్నానని 300దే అని చెప్పాను మా హస్బెండ్కి. 300 ఉన్నదే వేసేసారు చూసుకోకుండా. ఇంకా అలాగా మనీ లాస్ అయిపోయాము.
ఎంత పొదుపు చేయాలనుకుంటున్నావో అంత లాస్ అయిపోతున్నావు. నాకేం అర్థం కావట్లేదండి. మా హస్బెండ్ పొదుపు చేస్తే మా ఇంట్లో ఉండదండి. మా హస్బెండ్ పొదుపు చేయకూడదు, ఖర్చు చేస్తేనే ఇంట్లో ఉంటాయని నాకు ఇప్పుడే అర్థమైందండి. అంతేనండి, మొబైల్ ఏం లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా ఈరోజు నుంచి అప్లోడ్ చేస్తా డైలీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.